శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. ఈ నెల 5వ తారీఖు నాడు కార్తీక పౌర్ణమి. మనకి కార్తీక పౌర్ణమి ముందు రోజు సాయంత్రం వచ్చింది. మరుసటి రోజు సాయంత్రం 6:58 వరకు ఉంది. ఈ కార్తీక పౌర్ణమి రోజున తెల్లవారుజామునే లేచి నిత్య క్రతువులు పూర్తి చేసుకుని సూర్యోదయం లోపే దీపారాధన చేసి 365 ఒత్తులు అంటే 365 ఒత్తులు అంటే 365 రోజులకి మనం ఒక్కోసారి రోజు దీపం పెడుతుంటాం, రోజు దీపం పెట్టుకుంటూ ఉంటాం. ఇవన్నీ కలిపి 365 రోజులకి 365 ఒత్తులు. ఇంట్లో కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటే అంతమంది, అంటే మొత్తం కుటుంబం కలిపి ఒకటే అని కాకుండా ఎవరికి వారే చక్కగా అవి దేవుడి దగ్గర పెట్టుకుని పూజ చేసి పసుపు కుంకుమ వేసి అప్పుడు తులసి మొక్క దగ్గర లేదా గుడిలో కానీ దీపారాధన చేయాలి. చాలా వరకు ఆడవాళ్ళు చేస్తుంటాం, కానీ కార్తీక పౌర్ణమి రోజున మగవారు కనుక ఉదయాన్నే లేచి కార్యక్రమాలు చేయిస్తే ఎంతో పుణ్యఫలం ఉంటుంది. మనం సంకల్పం చెప్పుకుంటాం. ఏమైనా సంకల్పం చెప్తాం? మమ ధర్మపత్ని సమేతస్య అంటాం. ధర్మపత్ని సమేతస్య అంటే అక్కడ ఎవరు యజమాని మనం చేస్తున్నాం. ఆడవారు చేస్తే పిల్లలకు వస్తుంది, అదే మగవారు చేస్తే కుటుంబం మొత్తం వస్తుంది. ఈ కార్తీక పౌర్ణమి రోజు ఒక్కరోజు సూర్యోదయం లోపు చేసి పూజ చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా ఆ రోజు కార్తీక పౌర్ణమి కాబట్టి ఉపవాసం ఉండి కార్తీక దీపదానం ఉంటుంది. బ్రాహ్మడికి దీపదానంగా ఇవ్వండి. ఆ రోజు సాయంత్రం మహానివేదన స్వామివారికి పెట్టి కుదిరితే సత్యనామవ్రతం కానీ రుద్రాభిషేకం కానీ చేసుకుని శివనామ స్మరణలో ఆ రోజు చాలా వరకు ఉన్నట్లయితే ఆ శివానుగ్రహం మనకి లభిస్తుందని మన పెద్దల పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి కార్తీక పౌర్ణమి వచ్చినటువంటి విశిష్టత ఇంకోటి లేదు. ప్రతి ఒక్కరూ ఈ కార్తీక పౌర్ణమి రోజున విశేషంగా స్వామివారిని పూజించుకొని ఆ పరమేశ్వర అనుగ్రహం పొందగలరని మనవి. స్వస్తి.